హాయ్! నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆవకాయ అవెన్యూ. ఈరోజు మనం జున్ను పాలు లేకుండా అమెరికాలో ఇన్‌స్టంట్‌గా జున్ను ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మీలో ఎంతమందికి జున్నంటే ఇష్టము? ఇలాంటివి బాగా ఇక్కడ మిస్ అయితూ ఉంటాం కదా! సో, ఎప్పుడైనా జున్ను తినాలనిపిస్తే ఈ రెసిపీ అండ్ మొత్తం వీడియో చూసేయండి. ముందుగా హాఫ్ లీటర్ ఆర్ 2 కప్స్ హోల్ మిల్క్ తీసుకొని ఒక గిన్నెలో పోసేసుకోండి. నెక్స్ట్ తీపికి సరిపడా తురుముకున్న బెల్లమైనా, నేనైతే ఇక్కడ పౌడర్ జాగరీ మన ఇండియన్ స్టోర్‌లో దొరుకుతాయి కదా! అది తీసుకున్నాను. దాని తర్వాత దంచుకున్న మిరియాల పొడి కొంచెం అండ్ కాస్త దంచుకున్న ఇలాయచీ కొంచెం వేసేసాను. నేను కొంచెం సాఫ్రాన్ కూడా యాడ్ చేస్తాను. జున్నులో మంచి ఫ్లేవర్ కోసం అండ్ చాలా బాగుంటది. ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చి ఈ కామధేను జున్ను ప్యాకెట్లు. ఇవి మేము ఇండియా అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాము. చాలా కన్వీనియంట్ అండ్ జున్ను పాలు కోసం వెయిట్ చేయాల్సిన అవసరమూ లేదు. అండ్ ఇక్కడ దొరకవు గూడా. నెక్స్ట్ టైమ్ ఇండియా వెళ్ళినప్పుడో ఆర్ ఎవరైనా వచ్చేటప్పుడు ఈ జున్ను ప్యాకెట్లు తెచ్చుకోండి. సో, మొత్తం ఒక ప్యాకెట్ ఇక్కడ యూజ్ చేశాము. అండ్ ఒక విస్క్ తీసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్స్ చేసిన పాలని స్టెయిన్‌లెస్ స్టీల్ గిన్నెల్లో కేర్‌ఫుల్‌గా పోసేసుకొని మేమైతే 2 గిన్నెల్లో తీసుకున్నాము. దాని తర్వాత ఒక పెద్ద గిన్నైనా లేకపోతే ఇడ్లీ కుక్కర్‌లో 2 గ్లాసులు వాటర్ వేసుకొని నీళ్లు బాగా మరగపెట్టుకోండి. అండ్ కేర్‌ఫుల్‌గా జున్ను పాల మిక్స్చర్ ఇదిగో ఇలాగ పెట్టేసుకోండి. అండ్ 25 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో జున్నుని స్టీమ్ చేసుకోండి. ఉడికిన తర్వాత ఒక్కసారి నైఫ్‌తో గుచ్చి చూసి ఏమి అంటుకోకపోతే అవర్ జున్ను ఈస్ రెడీ. అయిపోయిన వెంటనే ఆగుతామా? ఆత్రంగా వేడి వేడిగా అలా కొంచెం టేస్ట్ చేశాను. ఎంతో బాగుండే. స్టీమ్ చేసిన జున్నుని ఫ్రిడ్జ్‌లో ఒక 2 అవర్స్ పెట్టుకొని అండ్ దాని తర్వాత టేస్ట్ అంటారా? నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. సో, తప్పకుండా ఈ మంచి రెసిపీ మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ మీ అందరి సపోర్ట్‌తో మన ఛానల్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము. థాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. అండ్ మరెన్నో టేస్టీ రెసిపీస్‌తో మీ ముందరుంటాము. సో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఆవకాయ అవెన్యూ.